హలో అండి, వెల్కమ్ టు శ్రావదీప్స్ కిచెన్. ఈరోజు వీడియోలో తెల్ల గల్జరి ఆకు ఫ్రై అండి. దీన్ని అటిక మామిడాకు అని కూడా అంటారు. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి. అంతేకాకుండా ఈ ఆకు వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయండి, చాలా హెల్దీ కూడా. ఇదే అండి తెల్ల గల్జరి ఆకు అంటే. ఇది బయట సైడు వైట్ కలర్లో ఉంటుంది, ఆకు లోపల సైడు గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇందులో రెడ్ కలర్ కూడా దొరుకుతుందండి, కానీ ఈ తెల్ల గల్జరి ఆకులోనే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు దీన్ని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక కడాయి తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి. అంటే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చిని వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ని ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక 50% వరకు ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ గల్జరి ఆకుని ఇందులో వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని సిమ్లో ఒక 5 మినిట్స్ వరకు మగ్గనివ్వాలండి. ఈ ఆకుని మనము రెగ్యులర్గా మన డైట్లో చేర్చుకుంటే కిడ్నీ ఇన్ఫెక్షన్స్, అలాగే లివర్ ఇన్ఫెక్షన్స్ ఏమి రాకోకుండా కాపాడుతుంది. అలాగే హై బీపీని కూడా తగ్గిస్తుంది. చూడండి, ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. కారం మీరు తినగలిగేంత చూసి వేసుకోండి. ఇది కాకుండా నేను మరింత టేస్ట్ కోసం శనగపప్పుని పక్కన ఉడికించుకొని ఇందులో వేసుకుంటున్నానండి. ఒకవేళ మీకు శనగపప్పు ఇష్టం లేకపోతే పెసరపప్పు అయినా వేసుకోవచ్చు, లేదా మీకు ఇవేవి వద్దనుకుంటే ఉట్టి ఆకుకూరైనా తినేసేయచ్చండి, బాగుంటుంది టేస్ట్. ఫైనల్గా సాల్ట్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇందులోకి నేను టొమాటో వేయలేదండి, మీరు కావాలంటే టొమాటో కూడా యాడ్ చేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. అంతే అండి, తెల్ల గల్జరు ఆకు ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చిందా? ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.